తిరుపతి బోర్డు డైరెక్టర్గా డాక్టర్ జగదీష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఆయనకు వైద్య సిబ్బంది మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి డైరెక్టర్ చాంబర్కి చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు జగదీష్ను ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు ఆసుపత్రి సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మీడియాతో మాట్లాడారు. తనకు రెండోసారి బోర్డు డైరెక్టర్కు అవకాశం రావడం సంతోషంగా ఉందని, శ్రీవారే నన్ను పిలిపించుకున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ఆసియాలోని అతిపెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రి బోర్డుకు దేశం నలుమూలల నుండి వచ్చే దివ్యాంగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నా జీవితంలో ఒక మరుపు రాని రోజు. ఈ సంస్థకు బర్డ్ హాస్పిటల్కు ఇంకొకసారి వచ్చి నా సేవలను మళ్ళా విస్తృతంగా చేసేదానికి నాకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయనే తిరిగి పిలిచినట్టుగా భావిస్తూ నా విధులను ఇంకా సక్రమంగా నిర్వహిస్తూ ఈ సంస్థ ఖ్యాతిని దశలా వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ సంస్థ ఖ్యాతి అందరికీ తెలిసిన విషయమే. అది ఇంకా పెరిగి మన రాష్ట్రంలోనే ఉండే అతి పేదవాడు కాకుండా మన ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ముఖ్యంగా దివ్యాంగులకు ఉచిత సేవలు అందించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారిని సకలాంగులుగా చేసి సమాజంలో మళ్ళా తిరిగి వారి కాళ్ళపై నడిచేటట్టు చేసే ఆరోగ్యాన్ని కానివ్వండి, నాకు ప్రోత్సాహం కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఎంతో అభిమానంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు, వారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను మళ్ళా పిలిచి బర్డును మీరు తీసుకొని ఇంకా అక్కడ సేవలను ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వ్యాఘ్రేశ్వరుడు గారు మా గురువు గారు, ఆయన మొట్టమొదటి డైరెక్టర్గా మేము 1985 నుంచి పనిచేసి కేవలం ఒక 50 పడకలతో స్టార్ట్ చేసిన ఈ సంస్థను 350 పడకలుగా తీసుకెళ్ళటం జరిగింది. ఇంకా దాన్ని ఇప్పటికే ఆసియా ఖండంలోనే ఇది ఆర్థోపెడిక్ విభాగంలో అతిపెద్ద సంస్థ. ఇంకా దీన్ని సేవలు విస్తృతపరిచి ఇంకా పైకి తీసుకెళ్తామని వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.